ఏమా కూర్చోలేని ఉన్నారు కర్రలేని పెట్టుకుని కూర్చోండి అంటే వచ్చావు కదా ఎవరో కర్రలు ఉన్నాయి కదా లేదా కర్రలు ఇటు పంపించే బాబాయ్కి పట్టుకుంటాడు కర్రలతో నడవలేవు నువ్వు అమ్మా నేను మాట్లాడతానమ్మా ఎవరో ఇస్మాయిల్ పక్కకు రమ్మని ఇస్మాయిల్ చూడ పక్కన ఎక్కడో ఉన్నా చెప్పండి ఒకసారి అక్కడ దిగుతున్నా ఏమండి అక్కడ వెళ్ళండి ఎవరు వెళ్ళండి ఎవరు వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల పెన్షన్లు వెంటనే పెన్షన్లు వెంటనే పెన్షన్లు వెంటనే పెన్షన్లు వెంటనే ఎందుకంటే సదరన్ సర్టిఫికెట్లో గత 30 సంవత్సరాల నుంచి ఉన్న 40 సంవత్సరాల నుంచి ఉన్న పర్సంటేజీల్ని 20% 40% తీసుకురావడం వల్ల ఉద్యోగాలు కానీ అర్హులైన వారికి ఎవరికి ఏమి ఉండదు. తర్వాత స్టూడెంట్లు చాలా ఇబ్బంది పడతారు. పింఛన్ అనేది చాలా మంది ఏమన్నారంటే పింఛన్ కోసమే అన్నారు. పింఛన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చెప్పారంటే పింఛన్ అర్హులైన అది కాదు మాకు కావాల్సింది పర్సంటేజ్. పొద్దున బీఈడీ చదివింది ఇప్పుడు జాబ్ రావాలంటే ఎలా వస్తే, వీడికి ఏదైనా వెహికల్ రావాలంటే ఎలా వస్తే, దానికోసమే మేము ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి మాత్రమే వచ్చాం. మీరు దయచేసి దీన్ని మట్టికి అలాగే రాయండి. కానీ రాజకీయ పరంగా మమ్మల్ని మట్టికి వికలాంగులు చాలా మంది ఏం చేస్తున్నారంటే మా దివ్యాంగుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. రాజకీయం కాదు మాకు కావాల్సింది. మాకు అలాగే ఆ కృష్ణ గారి దగ్గర కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇస్తున్నాం. దాంతోపాటుగా కలెక్టర్ గారికి కూడా ఇచ్చి మా గోడు వెళ్ళబెట్టుకుంటాక మాత్రమే వచ్చాం తప్పనిచ్చి మేము వేరే ఉద్దేశంతో దాన్ని బట్టి మనం మీరు ఏం చేయాలంటే ప్రశ్నలు రెడీ చేసుకోవాలి. ఉందండి ఉంది రాసాం. నా పేరు మామిడిపల్లి నాగభూషణం, వేలూరు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిని. వాళ్ళని మళ్ళీ వాళ్ళు 40% అని 30% అని తగ్గించేశారు. డాక్టర్లు కొంతమంది అవగాహన లేని కారణాల వల్లే ఇది జరిగింది. వికలాంగులకి పెన్షన్ అందించాలని ప్రభుత్వానికి కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి తగ్గించిన వెంటనే పర్సెంటేజ్ వేయాలి.
పర్సెంటేజీలు ఎక్కండి ఎక్కండి మీరు ఎక్కండి చూడొద్దు. హలో అమ్మా అందరూ చేత పైకి భూమికి పంటాలు ఎక్కించాలి సాగు ఆనందంలో ఎక్కించాలి సాగు ఆనందంలో పరిష్కరించాలి భూ సమస్యను గవర్నమెంట్ వారికి నేను చెప్పుకునే విన్నపం ఒకటే అండి. నా పేరు బొర్రా సుధాకరమ్మ, వేంపాడు గ్రామం అండి, కొక్కిరిపాడు పంచాయతీ, పెదపాడు మండలం అండి. అయితే నాకు 18వ తారీఖున సచివాలయ సిబ్బంది ఒక లెటర్ ఇచ్చి మీకు సదరన్ సర్టిఫికేట్లో 60% ఉందని చెప్పారండి. కొత్త సదరన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. నేను పుట్టుకతో దివ్యాంగురాలని, 35 సంవత్సరాల నుంచి నేను వికలాంగత్వంతో బాధపడుచున్నాను. అయితే నాకు పర్సంటేజ్ తగ్గిందని లెటర్ ఇచ్చారండి. మామూలుగా నేను ఫ్లోర్ వాకర్నండి, అస్సలు నడవలేను, మోకాళ్ళతో పాకుతాను. నాకు పర్సంటేజ్ తగ్గించడం వల్ల నేను చదువుకున్న డిగ్రీకి కానీ ఎలాంటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కానీ నాకు అర్హత ఉండదండి. నేను చాలా ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు వికలాంగ శాతం 90 ఉండడం వల్ల నేను 15 రూపాయల పెన్షన్కి అప్లై చేసుకున్నాను. గత సంవత్సరం నుంచి 15,000 రూపాయల పెన్షన్ వస్తుందండి. 15 రూపాయలు పోయి 6,000 పెన్షన్ వస్తుందని ఒక నోటీస్ ఇచ్చి 60% తగ్గించి నాకు అన్యాయం చేశారండి. నాకు న్యాయం జరగకపోతే నేను చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నానండి. నాకు చాలా అన్యాయం జరిగిందండి. పుట్టుకతో దేవుడు అన్యాయం చేసినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ వారు కూడా అన్యాయం చేస్తే ఫ్యూచర్లో ఎలా బ్రతకాలో అర్థం కాక చాలా బాధపడుచున్నానండి. దయచేసి నాకు పాత విధానంలో సదరన్ సర్టిఫికేట్ కొనసాగించి పాత పెన్షన్ ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని వేడుకొంచున్నానండి. నా పేరు పట్టా మేరీ, మాది ఏలూరు జిల్లా. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితిలోని మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నానండి. మరి మా దివ్యాంగులకు 2010లో మరి మెడికల్ బోర్డు అథారిటీ వారు మాకు గవర్నమెంట్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ సర్టిఫై చేసి మాకు పర్సంటేజ్లు ఇవ్వటం జరిగిందండి. కానీ ఇప్పుడు 2025లో మరి గవర్నమెంట్ వారు మరి ఆ ఇచ్చిన పర్సంటేజ్లు క్యాన్సిల్ చేసి మరలా ఇప్పుడు 90% ఉన్న వాళ్ళకి 60%, 60% ఉన్న వాళ్ళకి 40%, ఈ విధంగా చేసి కొంతమంది దివ్యాంగులకు పెన్షన్ లేకుండా చేశారు. మరి పూర్తిగా మరి చిన్నప్పటి నుంచి మాకు పోలియో వచ్చి మేము ఈ బాధ్యతను పడ్డామండి. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా మా డిజబిలిటీ పెరుగుతుంది. కానీ మాకు 90% ఉన్నదాన్ని 60% చేసి మాకు ఉద్యోగాలు కానీ, స్కూటీలు కానీ, గవర్నమెంట్ పథకాలు కానీ ఏవి రాకుండా మరి కూటమి ప్రభుత్వం మాకు చేసిందండి. మాకు తీరని అన్యాయం చేసింది. మరి కూటమి ప్రభుత్వాన్ని మేము నమ్ముకొని మేము మా ఓటు బ్యాంకు మొత్తాన్ని మేము కూటమి ప్రభుత్వానికి వేయటం జరిగింది. కాబట్టి దయించి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము మరి పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నామండి. దయచేసి మా వికలాంగులకి న్యాయం చేయండి. నమస్తే అండి, నా పేరు ప్రసన్న అండి, మాది పెదపాడండి. నాకు ఇదివరకే 90% ఉండేదండి, ఇప్పుడు 60% ఇచ్చారండి. అసలు నన్ను ఒక మనిషి ఎత్తుకొని లేపాలండి. మా నాన్నగారు కూడా లేడండి, చనిపోయారు. అమ్మగారేమో పనికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు 60% ఉంటే అసలు ఏవి కూడా రావని అంటున్నారు సార్. కానీ చాలా బాధాకరంగా ఉందండి చాలామంది. కానీ మాకు ఎందుకింత అన్యాయం చేశారో మాకు తెలియదండి. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మమ్మల్ని ఒకరు ఎత్తుకొని తీసుకెళ్ళాలండి. కానీ తీసుకెళ్లే వాళ్ళు కూడా మాకు లేరండి. మా పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుందండి. కానీ మేము మాకు ఎలాంటి అన్యాయం జరిగిందంటే మేము అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయామండి మేము. కానీ మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడికి వచ్చి మేము ఇలా చెప్పుకోవడం జరుగుతుందండి. కానీ మాకు న్యాయం చేయాలండి. మా పర్సంటేజ్ మాత్రానికి ఎప్పుడులాగానే పెంచాలండి.
పెంచి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీదకి ఇలా పరిస్థితి ఇలా రావాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మా బాధ చెప్పుకొని మేము విన్నప పత్రం ఇవ్వడం జరుగుతుందండి. కానీ మీరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నామండి. కానీ మేము మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరితోనండి మాకు 6,000 ఫంక్షన్ పెంచారనేసరికి మేము చాలా సంతోషంతో అందరితో మేము ఓట్లు వేయించామండి. కానీ ఇప్పుడు అందరు కూడా మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్నారో మాకే తెలియట్లేదండి. ఇప్పుడు మాకు ఫంక్షన్ తగ్గిందంటే అసలు మమ్మల్ని ఇంట్లో చూసేవాళ్ళు కూడా లేరండి. మమ్మల్ని ఆ ఫంక్షన్ ఉంటేనే మమ్మల్ని ఇంట్లో కొంచెం ఆదరించి మా అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ మాకు ఆహారం పెట్టడానికైనా బువ్వ పెట్టడానికి కూడా మాకు ఇది లేదండి. మా ఫంక్షన్ మీదే మేము బతికేదండి. కనీసం మేము కింద పాగుతున్నామండి, చూస్తున్నారు కదండి. ఇలా చూసి కూడా మాకు ఇంత అన్యాయం జరుగుతుందంటే మేము వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలండి చెప్పండి. ఇక కనిపించిన దేవుడి దగ్గరికి వెళ్ళినా మాకు ఏం జరగదండి. కానీ మేము చెప్పుకుంటున్నాం, మా మాటలు విని మీకు ఏమన్నా మీకు దయగలిగి చేస్తే కనుక మా వికలాంగులకు మాత్రం అన్యాయం చేయొద్దండి. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకునే పర్సెంటేజ్ ఉంటే మాకు 15,000 ఫంక్షన్లకు అర్హులు అయ్యామండి మేము. కానీ ఇప్పుడు 60% వేస్తే మాకు దేనికి అర్హులు కాదండి. 6,000 ఫంక్షన్కి మేము అర్హులు అయ్యాము. కానీ మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని మాకు పర్సెంటేజ్ పెంచాలండి. పర్సెంటేజ్ పెంచాలని కోరుకుంటున్నామండి. కొత్తపల్లి మండలం మాది. మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. వాళ్ళ మాకు గతంలో ఇంతవరకు 90% సర్టిఫికేట్ ఉండేది. ఇప్పుడు మమ్మల్ని 65కి చేసి 65% ఇచ్చారండి. కొత్తది సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇంతవరకు డాక్టర్లో 2019లో నలుగురు డాక్టర్లు చెక్ చేసి పడుకోబెట్టి 4 డాక్టర్లు చెక్ చేసి మాకు వేసిన పర్సంటేజ్ అండి అది. ఇప్పుడు వీళ్ళేమో తీసుకొచ్చి 65కి పెట్టేసి వాళ్ళు అసలు ఇప్పుడు మొన్న చెక్ చేసిన డాక్టర్లు అసలు అంటుకోలేదండి. నీకు వాంటింగ్ ఏంటి అన్నారే కానీ అంటుకోలేదండి. మా పర్సంటేజ్ తీసేసారండి. తీసేసి 90 ఉన్నది 65కి చేసేసారండి మా పర్సంటేజీని. దయించి మా పర్సంటేజీ మాకు యథావిధిగా పాతదే కంటిన్యూ చేయాలని మేము కోరుతున్నామండి. ఏలూరు జిల్లా విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా సదరన్ క్యాంపుల ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంలో కొంత అవకతవకలు డాక్టర్ల వల్ల జరిగింది. దానికి నష్టపోయిన దివ్యాంగులు ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ దివ్యాంగులు రావడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే పర్సంటేజీలు తగ్గించేసి పెన్షన్ లేదని నోటీసులు కొంతమందికి వస్తే పెన్షన్తో పాటు 90% ఉన్నది 40% ఉంది 20% వేశారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీ పథకాలు కానీ బండి పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా అర్హత కోల్పోయారు. కాబట్టి దాన్ని ఒకసారి గవర్నమెంట్ మళ్ళీ పరిశీలించి ఎవరికున్న పాత, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఈ రోజున తీసేయడం కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ ఒక పునఃపరిశీలించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అది చెప్పే గవర్నమెంట్ చెప్పింది కదా, తీసే మేమే అంటున్నాం కదా. గవర్నమెంట్ అనర్హులను తీసేయమని చెప్పి మేమే చెప్తున్నాం. అర్హులైన వారికి మట్టికి అన్యాయం జరగకుండా ప్రభుత్వాన్ని కోరటానికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా జిల్లాల వ్యాప్తంగా ఎంతమంది నియోజకవర్గ 7 ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి నేను చంద్రపూడి ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఒక్కొక్కరికి జరుగుతుంది. ఈ రోజు వెళ్ళి ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత అది ఆ ప్రోగ్రాంలో కూడా పాల్గొంటాం.